క్రీస్తు రాకడకు కారణాలేంటి? అసలు యేసుని ఎందుకు దేవుడని నమ్మాలి? అది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం. దేవుడు మనిషితో మాట్లాడుతున్న రోజులవి. దేవుడు ఒక పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి మీరు విస్తరించి భూమిని నింపమని చెప్పిన రోజులవి. ఆ రోజుల్లో మనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వివిధ భాషలు లేవు, అధికారులు లేరు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, మనిషిలో ఎటువంటి కల్మషం లేదు, డబ్బు లేదు, వేషధారణ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు మన చేతుల్లో ఉండే పసిబిడ్డంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. మన ఇంట్లో తల్లిదండ్రులు ఆడుకోమని పిల్లల్ని వదిలితే ఆ పిల్లలు బొమ్మలు గీస్తూ ఉంటారు, లేక మట్టితో బొమ్మలు చేసి ఆడుకుంటారు. అలానే మనము చిన్నపిల్లల ఆటల మాదిరి మన దేవుడు మనతో మాట్లాడుతున్న రోజుల్లో మన దేవుడు ఇలా ఉండొచ్చు అని ఒక ఊహాచిత్రంలా బొమ్మలను చేసుకొని వాటితో మాట్లాడుతూ నిజమైన దేవుని మాటలు పక్కన పెట్టి మట్టితో చేసుకున్న బొమ్మల్ని నిజమైన దేవుళ్ళ ఊహించుకుంటూ వాటిని పూజించడం ప్రారంభించారు. ఒక సమయంలో ఆకాశాన్ని అంటుకోవాలని అందరూ కలిసి ఒక పెద్ద టవర్ని నిర్మిస్తుంటే మనుషులకి మాటలు అర్థం కాకపోతే ఇలాంటివి తగ్గుతాయని దేవుడు భాషా విభజన కల్పించారు. ఆ విభజన జరిగిన తర్వాత కొన్ని విభాగాలు ఏర్పడ్డాయి. మళ్ళీ చిన్నపిల్లల ఆటల మాదిరి చేత్తో బొమ్మలు చేసుకొని పూజిస్తూ ఉండేవాళ్ళు. నిజానికి వారు ఎందుకు పూజిస్తున్నారో వారికే తెలియదు. ఇలా చేస్తున్న రోజుల్లో దేవుడు నా పిల్లలతో నేను మాట్లాడుతున్నాను, నన్ను వదిలి వేరే వారిని తండ్రి అంటున్నారు అని మనలను సృష్టించిన దేవుడు చింతించాడు. దేవుడు ఎలాగైనా దీనిని ఆపాలి అనుకొని పిల్లలకు తమ తల్లిదండ్రుల మధ్యన ఉన్న రక్షణ మరెక్కడైనా దొరుకుతుందా అని అనుకొని, అలాగే నన్ను వదిలి వెళ్ళిన మనుషులకు చెడు ఆత్మ శోధిస్తుంది, అది వారికి కూడా తెలియదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి పని, నేను ఇచ్చే ప్రతి దీవెనలు, నేను చూపించే ప్రతి కరుణ అవి కూడా చూపిస్తున్నట్లు నమ్మిస్తుంటే అమాయకమైన నా పిల్లలు బలవుతున్నారని దేవుడు అనుకొని ప్రతి ఒక్క గుంపుకి దేవుని మాటలు అందించే ఒక యజమానిని నియమించారు. కానీ జనాభా ఎక్కువ అవడంతో దేవుడు నియమించిన వారిని చాలామంది తిరస్కరిస్తూ కొంచెంగా దేవుడి అడుగుజాడలు విడిచి ఎవరికి నచ్చిన విధానంలో వారు నిజాన్ని విడిచి ఆహ్లాదకరమైన అబద్ధాన్ని నిజమనుకొని ఎన్నో శతాబ్దాలు ముందుకు గడిపారు. ఎవరికి వారు రాజులను, రాజనీతులను ఏర్పాటు చేసుకునే స్థితికి వచ్చేశారు ఆ ప్రజలు. వాళ్ళ రాజ్యానికి వారు రాసిన నియమ నిబంధనలు అమలులోకి వచ్చాయి. క్రమశిక్షణ ఉండడానికి ఏది నీతి, ఏది అవినీతి అని మనుషులుగా మనము బ్రతకడానికి మాత్రమే ఏదైనా అమలు చేసుకోవాలి. కానీ దేవుడిని మాత్రం మనము మార్చకూడదు. ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని ఆలోచనలు ఈ భూమి మీద కొంతవరకు మాత్రమే, అది కూడా దేవుని వెతికే మనుషుల్లో మాత్రమే అమలవుతుంది. వాళ్ళని మాత్రం తరతరాలు గుర్తుండే రీతిగా వారి జీవితం ద్వారా రానున్న తరాలకు ఉదాహరణగా చూపించాలని దేవుడు ఎంచుకున్నారు. ఇలా ఉంటుండగా ఆదిలో మనుషుల్లో మరీ పాపం ఎక్కువగా ఉండడం గమనించిన దేవుడు చింతించి వారిని సృష్టించినందుకు బాధపడి 40 దినములు రాత్రి పగళ్ళు వర్షం కురిపించి మొదటిసారి భూమిని పూర్తిగా అంతం చేశారు. ఆ సమయంలో నోవాహు అనే కుటుంబం దేవుని అనుచరులుగా నీతి మార్గంలో ఉన్నందున వారిని ఒక ఓడ ద్వారా కాపాడి ఇంకెప్పుడు భూమిని నాశనం చేయను అని అనుకున్నారు. ఆ కుటుంబం ద్వారా రెండోసారి మనము మళ్ళీ భూమి అంతటా వ్యాపించాము. శతాబ్దాలు గడిచే కొద్దీ తరాలు మారుతున్నాయి, కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. దేవుణ్ణి అనుసరించైనా భక్తులుగా ఉన్నవారు తిరుగులేని వీరులుగా చరిత్రలో నిలిచారు. కానీ దేవుణ్ణి వెతకకుండా తప్పిపోతున్న మనుషులు తప్పిపోతూనే ఉన్నారు. కాలంతో పాటు వారి మూఢనమ్మకాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. దేవుడు ప్రతి మనిషిని ఒకే విధంగా ప్రేమించే స్వభావం కలవాడు. తనని వెతికిన వారిని, వెతకని వారిని ఒకే రీతిగా ప్రేమించే స్వభావం ఆయనది. మనుషుల్లో పాపము మరీ ఎక్కువైనందున చింతిస్తూ ఆయన ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఇంకెన్నడూ భూమిని అంతం చేయనని నిర్ణయించుకున్నారు. భూమి అంతం అవ్వకుండా సమస్త పాపాలు తీసివేయబడాలి. అందుకు ఆయనే ఒక మనిషిలా వచ్చి సకల పాపాలని ఆయన మరణం ద్వారా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రతి మనిషికి వారి మనసు మార్చుకునే ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు. యేసుక్రీస్తు అనే పేరుతో మనిషిగా ఈ లోకంలోకి వచ్చారు. రాజుగా, రాజభోగాలతో కాకుండా ఒక నిరుపేద కుటుంబంలో సాధారణ స్త్రీ అయిన మేరీకి జన్మించారు. మేరీ ఒక పురుషునితో సంబంధం లేకుండా 2025 సంవత్సరాల క్రితం ఆమె గర్భం దాల్చి యేసుకి జన్మనిస్తుంది. దేవుడు మనకు యేసు అని పేరు గల సాధారణ మనిషిలా పరిచయం అయ్యారు. యేసు దేవుని స్వభావం కలిగి ఈ భూమిలో జీవించారు. మనిషి చేసే ఏ తప్పు యేసు చేయలేదు. దేవుని స్వభావము ఆయన వాక్కు ద్వారా చెప్పడమే ఆయన లక్ష్యం. గనుక ఆయన శరీరధారి అయి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చారు.
యేసుక్రీస్తు మనకు ఒక మనిషిలా ఎలా జీవించాలి, మనిషి జీవితానికి ఒక అర్థం ఉందని, మనిషి చనిపోయాక కూడా జీవితం ఉందని, అది ఎలా ఉండబోతుందో పూర్తిగా మనకు వివరించడానికి, మరియు తీర్పు రోజు అనేది ఒకటి ఉందని, మరణించిన వారు, మరణించబోయేవారు, ఇలా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ తీర్పు రోజు ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ చెప్పడానికి వచ్చారు. ఆయన మరణం ద్వారా ఈ భూమిలో ఉన్న వారి పాపాన్ని, ఇంకా రాబోయే తరంలో ఉన్న పాపాన్ని, అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్న పాపాన్ని ఒకేసారి ఆయన మరణం ద్వారా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. దేవుడు అనుకున్న రీతిగా భూలోకం అంతం ద్వారా కాకుండా యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్న పాపం మొత్తం ఆయన యొక్క మరణం ద్వారా తీసేశారు. మనము యేసుని ఎందుకు నమ్మాలి అనే విషయానికి వస్తే, ఒక మనిషి పుట్టుకకు ఒక తండ్రి మాత్రమే కారణం అవుతారు. అలాగే మొదట మనిషిని సృష్టించిన దేవుడు ఒకరే ఉంటారు. ఆ ఒక్కరు యేసు అని ఎలా చెప్పడం అని అనుకోవచ్చు. ముందు చెప్పుకున్నట్లు మరణించిన తరువాత జీవితం ఉందని చెప్పడానికి వచ్చారని చెప్పుకున్నాం. మరణించిన మనిషి మళ్ళీ తిరిగి ఎలా లేపబడతారు అనే విషయం చెప్పడమే కాకుండా, యేసు మరణించిన తరువాత 3వ రోజున తిరిగి మళ్ళీ లెగిచి మహిమ శరీరంతో మనకు చూపించి, నేను ఇప్పుడు లెగిచిన విధంగా మీరు కూడా ఒక రోజు ఇలానే లేపబడతారు అని చూపించారు. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి అనుకున్నప్పుడు ఒక రాజకుటుంబం నుండి కానీ, లేకపోతే ఒక ధనవంతుల కుటుంబం నుంచి కానీ రావచ్చు. ఇలా కాకుండా ఒక పేదవారి కుటుంబంలో నుండి మాత్రమే వచ్చారు. అంతేకాకుండా ఒక మనిషి తనకి ఆపద వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి అనే ఎగ్జాంపుల్ చూపించడం కోసం యేసుక్రీస్తు పుట్టిన విషయం తెలుసుకున్న రాజు ఆ సమయంలో పుట్టిన చిన్నపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు గాడ్ పవర్స్ కానీ, గాడ్ మిరాకిల్స్ కానీ ఏమీ ఉపయోగించకుండా ఒక సాధారణమైన మనిషి ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే ప్రవర్తించారు. అంటే రాజు ద్వారా వచ్చిన ఆపద నుండి దూరంగా వెళ్ళి ఆ ఆపద పోయే వరకు కూడా వారు అలాగే దూరంగానే ఉన్నారు. అంటే ఒక మనిషి ఎలా అయితే బ్రతకాలో అలాగే ఆయన బ్రతికి చూపించారు. యేసుక్రీస్తు పరిచర్యకు వచ్చిన తరువాత ఎన్ని సంవత్సరాలు అయితే ప్రయాణం చేశారో అన్ని సంవత్సరాలు కూడా చేసిన మిరాకిల్స్ అన్నీ దేవుడు చేసిన అద్భుతాలుగా ఏం చేయలేదు. ఒక మానవుడు దేవుని మీద ఆధారపడితే ఎటువంటి మిరాకిల్స్ అయితే చేయగలడో అవి మాత్రమే చేశారు. కాబట్టి ఆయన చేసిన మిరాకిల్స్ అన్నీ కూడా మనము చేయగలము. అది మనము ఆయన మీద ఆధారపడి నిజంగా నమ్మినప్పుడు మాత్రమే. ఆయన వాటిని మాత్రమే చూపించారు, వాటిని మాత్రమే చేశారు. మనల్ని కూడా అలా చేయమని ఎగ్జాంపుల్గా ఆయన నిలబడ్డారు. ఆయన సిలువ యాగం జరిగిన సమయంలో కూడా ఎక్కడ గాడ్ పవర్స్ వాడలేదు. మొదటి దెబ్బ నుండి చివరి దెబ్బ వరకు కూడా ఎక్కడ గాడ్ పవర్స్ వాడలేదు. అవసరం అనుకుంటే నొప్పి రాకుండా దేవుడు చేయగలరు, ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలరు. కానీ అటు తనని పంపిన దేవుడు మౌనంగా ఉండిపోయారు. ఇటు యేసు కూడా నాకు నొప్పి లేకుండా చేయండి అని అడగలేదు. ఇలా ప్రతి దెబ్బని కూడా యేసు మనపై ఉన్న ప్రేమతో అంగీకరించి తీసుకున్నారు. ఆ నొప్పిని భరించారు. ఒక మనిషి దెబ్బ తగిలితే ఎటువంటి నొప్పి వస్తుందో అటువంటి నొప్పి యేసుకు కూడా వచ్చింది. ఒక మనిషి చర్మం తెగితే ఎంత రక్తం వస్తుందో అటువంటి రక్తమే యేసుక్రీస్తుకు కూడా వచ్చింది. ప్రతి నొప్పిని, ప్రతి బాధని కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు, అనుభవించారు. శరీరంలో ఉన్న ప్రతి రక్తపు చుక్క బయటికి వచ్చే వరకు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఒక సాధారణ మనిషి సిలువ యాగాన్ని చేపడితే ఎంతటి బాధ ఉంటుందో అంతటికి 1000 రెట్లు ఎక్కువ బాధని యేసుక్రీస్తు అనుభవించారు. హీ రిప్రజెంట్స్ ద పీపుల్. ఒక మనిషి ఎలా ఉండాలో అన్ని విధాలుగా మనకి ఎగ్జాంపుల్గా ఉండి చూపించారు. అలాగే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎలా లేపబడతారో ఎగ్జాంపుల్గా చూపించారు. అంతేకాకుండా ఎంతగా ఒకరు తను తగ్గించుకోగలడు అనేది యేసుక్రీస్తు జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. దీనికంటే ఇంకా తగ్గింపు ఎక్కడా కనపడదు. దీనికంటే ఎక్కువగా ఎవరు ఎవరిని తగ్గించుకోలేరు. తగ్గింపు అనేది జీవితంలో మాత్రమే కాదు, తన మరణంతో కూడా చూపించారు. మన కోసం రావాల్సిన నరకపు తీర్పు, నిత్య అగ్ని తీర్పు తప్పించడానికి ఇంతటి కఠినమైన మరణాన్ని ఎంచుకున్నారు. ఆయన నీతి మనకిచ్చి మన పాపాలని ఆయన మీద మోసుకున్నారు, మనకు రక్షణ ఇచ్చారు. అదే కాకుండా ఏ మనిషి నశించిపోకూడదని, తిరిగి లేపబడిన తర్వాత బాధకు గురవ్వకూడదని, తానే మార్గం అని, యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కూడా హెవెన్కి మనము చేరుకోలేమన్న సత్యాన్ని మనకు చెప్పారు. ఇలా చెప్పారు కాబట్టి నమ్మమని కాదు, మూర్ఖత్వంతో కాకుండా ఇది విన్నవారు యేసే దేవుడేమో అని అనుమానంతో అయినా ఒకసారి ఆయన్ని చిన్నగా నమ్మగలిగి ఆయనని వెతికితే ఆయనే దేవుడని మనమే తెలుసుకుంటాము. ఎందుకంటే స్కూల్లో పిల్లలకి టీచర్స్, పేరెంట్స్ ఎప్పుడు చదువుకున్నానా లేకపోతే బాగుపడరని ఖచ్చితంగా చెప్తారు. పిల్లలకు అప్పుడు అర్థం కాదు. చదువుకున్న వారి లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్తారు, చదువుకొని వారికి కష్టాలు తప్పవు. ఇలానే ముందుగా చెప్పవలసిన బాధ్యత యేసుక్రీస్తుకు, ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ విషయాలు వారు చెప్పుకుంటూ వస్తున్నారు. అది వినడం వినకపోవడం ఇక మనపై ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, యేసుక్రీస్తు రాకడికి కారణాలేంటి, ఆయనను ఎందుకు నమ్మాలని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హలో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. హలో టీవీ.